అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ హాయ్ ఛానల్‌కి ఫ్రెండ్స్. స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. కానీ నాకే బాలేదండి. 2 డేస్ నుంచి ఫీవరొచ్చింది. అందుకే నోటికి కమ్మగా ఉండాలని దొండకాయ పచ్చడి చేసుకుందామని ఇవాళ ఫిక్స్ అయిపోయానండి. 2 డేస్ నుంచి అసలు ఫుడ్డే తినట్లేదండి. ఇడ్లీ, ఇడ్లీ, ఇడ్లీ. అందుకని కమ్మగా ఇన్ఫెక్షన్ అంతా పోవాలని చక్కగా జీలకర్ర వేసి, ధనియాలు వేసి, మంచి దొండకాయ పచ్చడి వేసి, దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాను. మిరియాల రసం కూడా పెట్టేసుకున్నాను. ఇది చేసుకొని కడుపు నిండా అన్నం తినేసేయాలనిపిస్తుందండి ఫస్ట్ నాకు. అందుకే దొండకాయ పచ్చడి చేసేస్తున్నాను. ఈ వీడియో మన వ్యూవర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి కూడా పెట్టాలని, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలని ఈ వీడియో పెట్టేస్తున్నాను. 2 డేస్ నుంచి ఏ వీడియో కూడా పెట్టలేదండి ఒంట్లో బాలేక. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. దొండకాయలు తీసుకుంటున్నాను. దొండకాయలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం దోర మగ్గినవి ఫ్రైకి పనికిరావని తీసేస్తాం కదా! అవి పడేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక పావు కేజీ దొండకాయల దాకా ఉంటాయి అవి. అందులోకి ఒక 5 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 15 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి బాగా దోరగా వేగేలోపు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. దోరగా వేగేలోపు ఈ దొండకాయల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుందాం. చూసారా ఒక దొండకాయని ఇలా 4 ఆర్ 6 పీసెస్ అంతే. పెద్ద పెద్దయి కాకుండా, మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్దవే కట్ చేసుకోవాలి. వేగిపోయినాయండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దొండకాయలని సేమ్ అదే ప్యాన్‌లో వేసి ఆయిల్ ఇంకొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. నేను ఆయిల్ పెద్దగా వేసుకోను. ఈ ఆయిల్ సరిపోతుంది నాకు. దొండకాయలు మగ్గిపోతాయి దీంట్లోనే. దొండకాయలు మగ్గేలోపు టమాటాలను కూడా కట్ చేసుకుందాం. దీని పని దాందేనండి. గ్యాస్ చేసుకుంటే మన చేతులతో పని మన చేతులతో చేసుకోవచ్చు. కూరగాయలు ఒకసారి కట్ చేసుకొని, దొండకాయలు ఒకసారి కట్ చేసుకొని, అవన్నీ రెడీ చేసుకొని, మళ్ళీ గ్యాస్ దగ్గరకొచ్చి టైం వేస్ట్ ప్రాసెస్ మనకెందుకు చెప్పండి? అందుకని ఒకటి వేగేలోపు ఒకటి కట్ చేసేసుకోవచ్చు. ఈ టమాటాలు కట్ చేసుకునే లోపు దొండకాయలు కూడా మగ్గిపోతున్నాయి. టమాటాలు మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వేగిపోయిన దొండకాయలను కూడా కొంచెం ఉప్పు ముందే దొండకాయల్లో కొంచెం ఉప్పు వేసుకోండి. తొందరగా ఉడికిపోతాయి. లేట్‌గా ఉడుకుతాయి అనుకుంటే ఉప్పు కొంచెం ఉప్పు ఉంటే ఉప్పు లేదా సాల్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా దోరగా కొంచెం డీప్ ఫ్రై అయినట్టుగా, మరీ మెత్తగా కాకుండా, మరీ మాడిపోయినట్టు కాకుండా వేయించి అవి కూడా సేమ్ మిరపకాయలు తీసుకున్న ప్లేట్‌లోనే తీసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే ప్యాన్‌లో మళ్ళీ కట్ చేసుకున్న టమాటాలను వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోవాలి. ఇందులో కూడా వాటర్ వాడొద్దండి. ఈ పచ్చడి ఎక్కువ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా బయట ఉన్న నిలవ ఉంటుంది. ఇలా చేసుకుంటే మనం వాటర్ పోసి అవి ఇవి చేస్తే ఎక్కువ రోజులు బయట పెడితే నిలవ ఉండదు. ప్రతి ఒక్కదాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తిని హెల్త్‌ని పాడు చేసుకోలేం కదండీ! అందులోని ఇప్పుడు వచ్చిందేమో రైనీ సీజను. రైనీ సీజన్ ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్‌లో ఐటెమ్ తినలేము, తినకూడదు కూడా. కొంచెం నానబెట్టుకున్న చింతపండు టమాటాల్లోనే వేసేసుకుంటున్నాను. ఇంక మనం తర్వాత ఎటువంటి వాటర్ పోసుకోకుండా సరిపోతుంది. ఈ చింతపండు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటాలు చూసారా ఎంత మెత్తగా స్మాష్ అయిపోయినాయో. వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కట్టేసానండి గ్యాస్. నాకు ఇవి వేగుతుంటే అన్నం తినేయాలనిపిస్తుందండి. 2 డేస్ నుంచి ఫుడ్ లేక. నిజంగా అన్నం లేక ఆకలితో కరుగుతూ ఉంటారు చూడండి. అలా అయిపోయింది నా పరిస్థితి. దీంట్లోకి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి ఎండుమిరపకాయలు, దొండకాయలు, ఎండుమిరపకాయల్లోనే నేను జీలకర్ర వేసేసుకున్నాను. దొండకాయల్లో లైట్‌గా సాల్ట్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో
ఈ వేయించుకునే మొత్తం వేసేసేయాలి. ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక వెల్లుల్లిపాయ పెద్ద సైజు ఎల్లుల్లిపాయ తీసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ ఒలుచుకొని మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఎంత కావాలో చూసి సరిపడా గల్లుప్పు వేసుకొని కొంచెం నేను ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్, ఇప్పుడు కూడా ఒక్క స్పూన్ గల్లుప్పే తీసుకుంటున్నాను. వీటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టకూడదండి, ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. కొంచెం దొండకాయ టేస్ట్ అనేది మనం రైస్ తినేటప్పుడు, రోటీ తినేటప్పుడైనా, చపాతీకైనా, దీంట్లోకి రైస్లోకైనా కొంచెం నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అలా కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి. ఏవైనా మిక్సీలో పట్టేటప్పుడు వేడి వేయొద్దు, చల్లారిన తర్వాతే వేసుకోండి. వేడి పదార్థాలు వేస్తే మిక్సీలు త్వరగా పాడైపోతాయి. ఇది ఒక మనీ సేవింగ్ టిప్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి కిందకి పైకి టమాటాలు లోపలికి వెళ్ళేటట్టు కిందకి పైకి తిప్పుకోవాలి. లేకపోతే టమాటాలు వేసేసి డైరెక్ట్గా మూత పెట్టేస్తే మనకి కింద ఉన్న దొండకాయలు, ఎండుమిరపకాయలు ఇంకా మెత్తగా అయిపోతాయి తప్ప టమాటాలు పైన అలాగే ఉండిపోతాయి. మీరు మిక్సీ పడుతున్నప్పుడు చాలాసార్లు గమనించే ఉంటారు. మనం కిందకి పైకి కనుక తిప్పుకుంటే మనం ఎలా కచ్చాపచ్చాగా కావాలనుకున్నామో అలాగే సేమ్ ప్రాసెస్లో వచ్చేస్తుంది ఇలాగా. ఓకేనా? ఇందులోకి నేను ఎటువంటి వాటర్ తీసుకోలేదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసం. ఏ చట్నీలోకైనా, ఏ పచ్చడిలోకైనా పోపు మంచిగా దోరగా వేయించి వేసుకుంటే ఆహా, ఆ టేస్టే వేరండి. ఇప్పుడు పోపు దినుసులు అంటే పచ్చెనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, సాయిపప్పు, ఇవన్నీ కలిపి పోపు దినుసులు, తాలింపు గింజలు. ఇవి కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా దోరగా వేగిపోవాలి. వేగుతున్న స్మెల్ మనకి తెలిసేటట్టు దోరగా చక్కగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని, దొండకాయ పచ్చడిని ఈ పోపులో వేసి చక్కగా మనం ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకున్నా పచ్చడి పాడవనట్టుగా చక్కగా వేయించుకోవాలి. ఈ సీజన్లో ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొద్దండి. ఇలా బయట నిలవ ఉండే వస్తువుల వరకైనా బయట పెట్టుకొని తినండి. మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఇలా చక్కగా ఆయిల్లో ఎటువంటి వాటర్ పొయ్యకుండా ఆయిల్లోనే మొత్తం పచ్చడంతా మళ్ళీ ఒకసారి వేగాలి. ఆల్రెడీ మనం వాటర్ పొయ్యకుండా అన్నీ వేయించినయే కాబట్టి కొంచెం ఆయిల్ అంతా కలిసేటట్టు వేగితే సరిపోతుంది. ఇందులోకి నేను కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. ఈ మధ్య వంటల్లో నువ్వులు పెద్దగా వాడట్లేదండి. మళ్ళీ గుర్తుకొచ్చేసినాయి, నువ్వులు వేసుకోవాలి, కొంచెం నీరసం వచ్చేస్తుంది, బాడీలో స్ట్రెంత్ తగ్గిపోతుంది అనిపించింది. అందుకని కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను పైన. కొంచెం గార్నిష్కి కరివేపాకు. అంతేనండి, టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. మీరు కూడా కావాలంటే వెంటనే రెడీ చేసేసుకొని కడుపు నిండా అన్నం తినేసేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.